ఫస్ట్ హాఫ్ అయితే దొబ్బింది. సెకండ్ హాఫ్ జొన్నలగడ్డ సిద్ధు హీరో క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో కూడా బాగానే ఉంది. హీరో ఒక్కడే, నేను చెప్పేది ఒక్కడే, మీరు అందరూ మళ్ళీ వేరే విధంగా రాసుకో బాగున్నారు. జొన్నలగడ్డ సిద్ధు అన్న ఒక్కడే బాగుంది. మిగతాది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ లైన్ బాగుంది. కాకపోతే డైరెక్షన్ మన భాస్కర్ ఉన్నాడు కదా, భాస్కర్ స్టోరీ తీసే విధానం, జొన్నలగడ్డ సిద్ధుకి తీసే విధానం, ఆయన వే ఆఫ్ టాప్, ఆయన వే ఆఫ్ టాప్లో ఆయన షూట్ అయ్యేలా తీయలేని మూవీ. మ్యూజిక్ మాత్రం మొత్తం తప్పింది. డ్యాన్సు మన జానీ మాస్టర్ అవకాశం ఇచ్చుడు, మంచిగా యూజ్ చేసుకుంటే బాగుంటే. కాకపోతే జానీ మాస్టర్ రాగానే నెక్స్ట్ లెవెల్ కొద్దిగా ఒక సెకండ్ వస్తాడు ఏమో, క్యారెక్టర్ ఉందేమో, నెక్స్ట్ లెవెల్ పోతుందేమో మూవీ అని అనిపించింది. కాకపోతే ఆయన 2 నిమిషాలు ఒక సెకండ్ కూడా రాడు. ఆయన నాకు కొద్దిగా ఎట్లా అనిపించింది, ఆయన కొద్దిగా నాకు ఫీలింగ్ రాలే. ఆయన ఉండుంటే బాగా అనిపించింది జానీ మాస్టర్ చూడగానే. ఇక డ్యాన్స్ ప్రకారంగా, సాంగ్ ప్రకారంగా నాకు నేనైతే 5కి 0 అన్ని గుడ్సున్నలు ఇస్తాను. నేను ఈ 2.5 రేటింగ్ ఎందుకు ఇస్తున్నా అంటే, నాకు జొన్నల హీరో ఒక్కడే నచ్చుడు. హీరో తప్ప ఆ హీరోయిన్ ఉంది కానీ హీరోయిన్ ఆమె ఎందుకు వచ్చిందో, ఆ సెక్యూరిటీ గార్డ్ ఏదో చేసి ఉంటుంది, నేను ఇట్లాంటి ఎందుకు వచ్చిందో, ఎందుకు పోయిందో. ఆ హీరో ఇప్పుడు మూవీలో, జాక్ మూవీలో ఒక హీరో ఉండాలి, ఒక హీరోయిన్ ఉండాలి. హీరో హీరోయిన్ అని ఉండే ఉద్దేశంతో మాత్రం పెట్టిరు కానీ హీరోయిన్ పని ఏం బాగాలే. ఇక సమాజానికి మాత్రం యూస్ఫుల్, ఫ్యాన్స్ మాత్రం పట్టు చేస్తుంది, ఫ్యాన్స్ మాత్రం నచ్చదు ఈ మూవీ. కామన్ పీపుల్ కూడా నచ్చదు. ఏదో సమాజం పట్ల కొద్దిగా నెక్స్ట్ లెవెల్ చూపిద్దామని అనుకుంటూ మన భాస్కర్ చూపించలేకపోయినని నాకు అనిపించింది.